జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమో శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. ధనుర్మాస వ్రతం అనేది దివ్యమైన భవ్యమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. కులమతాలతో సంబంధం లేదు, వర్ణాలతో సంబంధం లేదు. భగవంతుని పట్ల ప్రేమాభిమానాలు వినయ విధేయతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఈ భవ్యమైన వ్రతానికి కావాల్సింది మాత్రమే భగవంతునిపై ప్రేమ అనేది మాత్రం కావాలి. ఈ విధంగా మన అమ్మ ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి మొదటి పాసురంలో తన తోటి గోపికలను ధనుర్మాస వ్రతానికి రమ్మని అందరినీ కూడా అమ్మ ఆహ్వానిస్తూ ఉంటుంది. నిజానికి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా భాగ్యవంతులే. అప్పుడు అమ్మ అంటుంది, మీరు భాగ్యవంతులైనప్పటికీ కూడా మీ ఆనందాలు కావు. భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తే భగవంతుడు మురిసిపోతాడు. ఆ మురిసిపోయే ఆనందమే మన ఆనందం. ఆయన బాధపడితే అదే మనకి బాధ అని మన ఆనందాలు గాని మన బాధలు గాని కాదు, భగవంతుడి ఆనందమే మన ఆనందం అని అమ్మ చాలా చక్కగా ధనుర్మాస వ్రతానికి వాళ్ళందరినీ సంసిద్ధులు చేస్తూ అమ్మ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది మొదటి పాసురంలో. ఇంకా రెండో పాసురంలో అమ్మ ఆహ్వానం మేరకు కొంతమంది వస్తూ ఉంటారు గోపికలు. వాళ్ళకి అమ్మ రెండో పాసురంలో ధనుర్మాస వ్రతానికి కావలసినటువంటి నియమ నిష్టలన్నీ కూడా నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ తెలియజేస్తుందన్నమాట. ఇంకా మూడో పాసురంలో అమ్మ చాలా అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరణ చేస్తుంది. ఎందువల్లంటే ఒక వ్రతం కానీ ఒక ఇల్లు కానీ సుభిక్షంగా ఉండాలి అంటే వామనావతార ఘట్టాన్ని చదవమంటారు మన పెద్దలు. అయితే అమ్మ కూడా ఈ వ్రతంలో వామనావతార ఘట్టాన్ని చాలా ఆవిష్కరిస్తోంది చాలా చక్కగా. ఏ శుభకార్యం జరిగినా ఈ మూడో పాసురాన్ని తిరుప్పావైలో ఉన్నటువంటి మూడో పాసురాన్ని గానం చేస్తారు. ఎందువల్లంటే వామనావతార ఘట్టానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి పాసురం కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వామనావతార ఘట్టాన్ని వినిపించడం కోసమని ఈ పాసురాన్ని పెద్దలు గానం చేస్తూ ఉంటారు. అమ్మ మూడో పాసురంలో చాలా చక్కగా వామనావతార ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇంకా నాలుగో పాసురంలో అమ్మ ఈ ధనుర్మాస వ్రతానికి కావాల్సింది ఏంటంటే మొట్టమొదటి విధి స్నాన విధి. అందరూ స్నానం చేసి ఉండాలి. బాహ్య స్నానము అంతర్స్నానము జరిగి ఉండాలి. అయితే బాహ్య స్నానం జరగడానికి ఎంతమంది నీరు సక్రమంగా ఉండాలి కాబట్టి అప్పుడు అమ్మ పర్జన్య దేవుణ్ణి పిలుస్తుంది. అమ్మ ఆ పర్జన్య దేవుణ్ణి ఆళిమల కన్నా అనంగానే వెంటనే పర్జన్య దేవుడు వచ్చేస్తాడు. వచ్చేసి రాగానే అమ్మ విధి విధానాలు తెలియజేస్తుంది. మీరు మాకు అందరికీ కూడా స్నాన విధి కోసమని నీరు అందించాలి, మీరు ఈ విధంగా వర్షించాలి అని అమ్మ పర్జన్య దేవుడికి అమ్మే సూచనప్రాయంగా అన్ని కూడా చెప్తుంది. ప్రకృతిలో భగవంతుడిలో ప్రకృతిని అమ్మ దర్శించింది కాబట్టి ఈ రోజున మనం ధనుర్మాస వ్రతం గురించి అమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఐదో పాసురంలో అమ్మతో వచ్చిన వారి గోపికలందరూ కూడా కర్మఫలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటుంటే ఆ మాటలన్నీ కూడా అమ్మ చెవులు పడతాయి. మన ఆండాళ్ళ తల్లి మాత్రం చివరిగా ఒక మాట చెప్తుంది వాళ్ళు మాట్లాడుకుంటుంటే,
ఏమండరా, ఏమిటి మాటలు? కర్మఫలాల గురించి మీరు మాట్లాడుతున్నారు? పరమాత్మ నామాన్ని పట్టుకోండర్రా మీరు. పరమాత్మ నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈ కర్మఫలాలను కాదు. పరమాత్మ నామాన్ని పట్టుకుంటే ఆయనే అన్నిటినీ కాపాడుతాడు. మొత్తం మీద 5వ పాసురంలో స్వామి నామ సంకీర్తన చెయ్యమని అమ్మ చెప్పకనే చెబుతోంది గోపికలందరికీ కూడా. అయితే 1 నుంచి 5 ఉన్నటువంటి పాసురాలన్నింటినీ కూడా మనం ఈ ధనుర్మాస వ్రతానికి ఆహ్వానం కింద మాట్లాడుకుంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతము అంటే ధనుర్మాస వ్రతము మొదలు పెట్టడానికి ఆ రోజుగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతం ప్రారంభమవుతుందని మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ శ్రీవ్రతం ప్రారంభం అవటానికి అమ్మ అడుగుతుంది, అందరూ వచ్చేసారా అని అడుగుతుంది. లేదమ్మా, ఇంకో 10 మంది తక్కువగా ఉన్నారు అని గోపబాలికలు చెప్పంగానే, అయ్యయ్యో ఆ 10 మందిని లేపాలి కదా మనం, ఆ వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా, మనం ఒక్కడమే కాదు కదా స్వామి యొక్క ప్రేమతత్వాన్ని పొందడం, వాళ్ళు పొందాలి కదా అని అంటుంది. అయితే అమ్మకు తెలుసు వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ కూడా ఆచార్యులు ఆళ్వార్లు, వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు, వాళ్ళని లేపమంటోంది. అమ్మతో వచ్చిన గోపికలకు వాళ్ళు ఎవరో తెలియదు, గోపికలే అనుకుంటున్నారు. కానీ అమ్మకు మాత్రం తెలుసు వాళ్ళు ఆళ్వార్లని. అందుకనే అమ్మ చాలా స్పష్టంగా వాళ్ళందరినీ కూడా లేపమని చెప్తోంది. అయితే ఆ 6వ పాసనంలో ఆ మొట్టమొదటి ఒక గోపబాలికని లేపుతారనమాట. ఆ లేపటం కూడా సత్సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ అమ్మ పక్కన ఉన్నటువంటి గోపబాలికలు మాట్లాడుతూ ఉంటారు. లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపుతారు. ఓ పిల్ల, నీవు కూడా లేచి రా అమ్మా, చక్కగా నిన్ను లేపడానికి మేము వచ్చాం, చక్కగా నువ్వు రా, ధనుర్మాస వ్రతాన్ని ఆరంభిద్దాం మనం అందరం కలిసి అనగానే ఆ లోపల ఉన్నటి గోపబాలిక కూడా లేచి ఆ బృందంతో కలుస్తుంది. అక్కడికి 6వ పాసురం మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా 7వ పాసురంలో మరలా ఇంకొక గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడి నుంచి 6వ పాసురం నుంచి 10 మంది గోపబాలికలు లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన అమ్మవాళ్ళు. అంటే 10 మంది ఆళ్వార్లను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తోంది అమ్మ. ఇంకా 2వ గోపబాలికని 7వ పాసురంలో లేపుతారు. ఓ తేజశాలిని రా అమ్మా, మాతో పాటు రా అని చెప్పి ఆ 7వ రోజు పాసురంలో గోపబాలికని మన అమ్మ మిగతా గోపికలందరూ కూడా లేపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు ఆ పడుకున్నటువంటి గోపబాలిక కూడా వస్తుంది. ఇంక 8వ రోజు పాసురంలో ఇక్కడ ఏంటంటే గోపిక కృష్ణునికి కూడా కుతూహలం తెచ్చేటటువంటి విలాసవతి. అంటే కృష్ణుడికి కూడా ఈ అమ్మాయి మీద కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఆ అమ్మాయి అంత విలాసవతి అనమాట. పరిపూర్ణమైన స్త్రీత్వం కలిగినటువంటి ప్రౌఢ కింద మనం మాట్లాడుకోవాలి. అంటే ఆ అమ్మాయికి ఏంటంటే కృష్ణుడి వద్దకు నేను ఎందుకు వెళ్ళాలి, కృష్ణుడే మన దగ్గరికి రావాలి అని ధీమాతో పడుకుంటుంది అమ్మాయి. అయితే దాన్ని మనం వేరే విధంగా కాకుండా అచంచలమైన విశ్వాసంతో, అంటే పొగరని మాట కాకుండా అచంచలమైన విశ్వాసంతో మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ అమ్మ కూడా అదే ఉంటుంది, అచంచలమైన విశ్వాసంతో లోపల పడుకున్నటువంటి యోగ నిద్రలో ఉంది. ఆ అమ్మను లేపడం కోసం వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ పాసురాన్ని పాడతారు. లోపల పడుకున్నటువంటి గోపబాలికని 8వ పాసురంలో మన అమ్మ వాళ్ళందరూ కూడా లేపడం జరుగుతుంది. ఇంకా 9వ పాసురంలో మాట్లాడుకుంటే ధ్యానంలో పరాకాష్ఠ నొందినటువంటి గోపిక ఈ రోజు లోపల పడుకుని ఉంది. 9వ పాసురంలో చెప్పబోయేటటువంటి గోపిక, లోపల పడుకున్నటువంటి గోపికే ఇంకా పరాకాష్ఠ అనమాట. ధ్యానానికి పరాకాష్ఠ ఆమెను లేపుకి తీసుకువెళితేనే శ్రీకృష్ణుడు దర్శనం అవుతుందని అమ్మ గ్రహించి అటువంటి ఆచారులను, అటువంటి ఆళ్వార్లను అమ్మ లేపుతోంది. ఎంత చక్కగా గానం చేస్తుందంటే అమ్మ, ఎంత చక్కగా పాసురాన్ని గానం చేసి లోపల పడుకున్నటువంటి గోపబాలికలను లేపడానికి గోపికలు, మన అమ్మ ఆండాళ్ళ తల్లి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్రతంలో అమ్మ ఖచ్చితంగా 9వ పాసురంలో ధ్యానంలో పరాకాష్ఠ నుండి పొందినటువంటి గోపికను అమ్మ లేపుతోంది. మహామాయావి మాధవ వైకుంఠవాసాన్ని పెక్కు నామాలు పాడు, ఆమె మేల్కును మాతో చేరుతుంది అనగానే, వీళ్ళు ఆ మాటలు అనగానే ఒక్కసారి ఆ అమ్మాయి రోమాలు నిక్కపుడుచుకుని వెంటనే యోగ నిద్రలో ఉన్నటువంటి గోపబాలిక వచ్చి బృందంలో చేరుతుంది. ఇది 9వ పాసురంలో మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. 10వ పాసురంలో అమ్మ చాలా చక్కగా గోపబాలికను, లోపల ఉన్న గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తుంది. చక్కగా భగవంతుని మేము ప్రార్థన చేస్తూ వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో రావచ్చు కదా అనగానే లోపల పడుకున్నటువంటి ఆ అమ్మ, ఆ గోపికా తల్లి ఈ ధనుర్మాస వ్రతాల్లోకి చేరుతుంది. అక్కడితో 10 పాసురాలు మనకి పూర్తవుతాయి. మనమ్మ గోదామాత ఆండాళ్ళ తల్లి 11వ పాసురంలో తిరుమంగయాళ్వార్ భావాలు కలిగినటువంటి గోపబాలిక లోపల పడుకుంటే ఆ గోపబాలికను కూడా లేపుకు తీసుకెళ్దాం ధనుర్మాస వ్రతానికని అమ్మ
ఎంత ప్రయత్నం చేస్తూ గోపబాలికలతో పాటు ఎంత చక్కగా ఉదాహరణలు ఇస్తూ ఎంత చక్కగా మాట్లాడుతుందంటే 11వ పాసురంలో మేమంతా చక్కగా ఆ శ్రీమన్నారాయణ్ణి కీర్తిస్తూ ఆ గోపబాలుణ్ణి ఆ కృష్ణుణ్ణి కీర్తిస్తూ మేము వస్తుంటే నువ్వు చక్కగా లోపల పడుకుంటావా? ఆ నీలమేఘశ్యాముని కీర్తిస్తున్నాం కదమ్మా, నువ్వు కూడా రామ్మా అనగానే అమ్మ కొన్ని ఉదాహరణలు చెప్తుంది. ఆ ఉదాహరణతో తిరుమంగయ్యాళ్వార్ భావాలకు చెందినటువంటి ఆ గోపబాలిక వచ్చి అమ్మ వాళ్ళ బృందంలో కలుస్తుంది. అక్కడితో 11వ పాసురం పూర్తవుతుందని మనం మాట్లాడుకున్నాం. ఇక 12వ పాసురంలో మనమ్మ లోపల పడుకున్నటువంటి గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తోంది. లోపల పడుకున్నటువంటి కృష్ణ ప్రేమలో మునిగి ఉన్నటువంటి గోపబాలిక దగ్గర అమ్మ అత్యద్భుతంగా రాముని యొక్క గుణాలను కీర్తిస్తుంది. ఆ కారణం చేతైనా లోపల పడుకున్నటువంటి కులశేఖరాళ్వారు వ్యక్తిత్వం కలిగినటువంటి గోపబాలిక బయటకు వస్తుందేమో అని చూశారు. అప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఆ గోపబాలిక అమ్మ వాళ్ళ బృందంలో చేరుతుంది. అక్కడికి 12వ పాసురం అవుతుంది. ఇంకా 13వ పాసురం, శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు. ఏమమ్మా ఇంకా పడుకుంటే ఎలాగమ్మా? నువ్వు లేడి చూపుల దానా, నువ్వు పడుకుంటే ఎలాగా? గురుడు అస్తమిస్తున్నాడు, పక్షులు కూస్తున్నాయి. మంచి రోజున కృష్ణ విరహతాపం తీరినట్లుగా చల్లని నీటిలో నీట మునిగి స్నానం చేసి పాంట్ మీద పడుకుంటావా? ఏమిటమ్మా ఇది సుకుమారి, నీ కపటాన్ని వీడి రావమ్మారా అనగానే ఆ బాలిక కూడా వచ్చి ఆ గోప బాలిక కూడా అమ్మ వాళ్ళ బృందంలో కలుస్తుంది. అక్కడికి 13వ పాసురం కూడా పూర్తి చేసుకుని అమ్మవాళ్ళు మరొక గోప బాలికని లేపడానికి 14వ పాసురం పాడటానికి అమ్మవాళ్ళు ఉద్యుక్తులవుతున్నారు. ఈ 14వ పాసురంలో ఉన్నటువంటి గోపబాలిక ఈ వ్రతం చేస్తున్నాము, ధనుర్మాస వ్రతం అనగానే ఇది వరకు వీళ్ళందరికీ కూడా హామీ ఇచ్చింది. ఏమి హామీ ఇచ్చింది? ఈ లోపల పడుకున్నటువంటి అమ్మాయి, ఏమండరా మీ అందరికన్నా నేనే వచ్చి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తలుపు తట్టి నేను లేపుతాను మిమ్మల్ని, మీరెవరూ కంగారు పడకండి, మీరు చక్కగా పడుకోండి. నేను ఆ సమయం అవ్వంగానే సూర్యోదయానికి ముందు 96 నిమిషాలు ఏదైతే ఉందో ఆ సమయంలో లేపి ఆ వ్రత నియమాన్ని పాటిస్తూ మనం అందరం వెళ్దాం, నేను మీకు హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళని నేను లేపుతాను అని అందరికీ హామీ ఇచ్చింది. ఆ అమ్మాయి హామీగానే ఉండిపోయింది, కానీ ఆ అమ్మాయి ఎవరింటికి రాలా. అమ్మ వాళ్ళు అందరూ లేచి వస్తూ ఈ పక్కన ఉన్నటువంటి ఆ గోపబాలిక, అంటే అందరికంటే ముందు మిమ్మల్ని లేపుతాను హామీ ఇచ్చినటువంటి ఆ గోపబాలిక ఇంటికి చేరుకుంటారు మన అమ్మ ఆండాళ్ళ తల్లి వాళ్ళు. అప్పుడు అంటుంది మన అమ్మ, అందరికంటే ముందు నేను మేలుకుంటాను, మిమ్మల్ని అందరినీ లేపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేసి నిద్రలో మునిగి తేలుతున్నావా? ఆ మాటలతో లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపబోతోంది. అమ్మవాళ్ళు అందరూ కూడా చక్కగా ఆ గోపికని లేపటం తెలుసుకోగలిగాం. మనమ్మ ఆండాళ్ళ తల్లి మాట్లాడేటటువంటి భావజాలానికి లోపల తాదాత్మ్యంలో ఉన్నటువంటి తొందరపొడి ఆళ్వార్ భావజాలాన్ని కలిగినటువంటి గోపికామణి లేచి అమ్మవాళ్ళ బృందంలో చేరతారు. అక్కడికి 14వ పాసురం అవుతుంది. 15వ పాసురంలో సంవాదం ఉంటుందన్నమాట. అంటే ఓర్పు అనేది ఎలా ఉండాలి, సహనం అనేది ఎలా ఉండాలో అమ్మ ఇక్కడ చెప్తోంది. నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి కీర్తించుదాం నువ్వు అని గోపికలందరూ అంటారు. వెంటనే లోపల ఉన్నటువంటి గోపబాలిక ఒక్కసారి శ్రీకృష్ణుని పేరు తెలవంగానే రోమాలు నిక్కబొడుచుకుని వెంటనే లేచి కూర్చుని వెంటనే తలుపు తీసి ఆ గోపిక బృందంతో అమ్మ వాళ్ళ బృందంతో కలుస్తుంది. గత 10 పాసురాల్లో, అంటే 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు అనమాట, ఒక 10 మంది జ్ఞానులు అనుగ్రహాన్ని మనపై పడేటట్లు మన ఆండాళ్ళ తల్లి చేసింది. ఎందువల్లంటే అంత చక్కటి పాసురాలని మనం కూడా తెలుసుకోగలిగాం. ఆ 10 మంది యొక్క జ్ఞానుల యొక్క అనుగ్రహం మన మీద కూడా కలిగింది. ఈరోజు వారందరినీ ఏం చేస్తుంది అమ్మ? ఈ 10 మందిని లేపింది కదా, జ్ఞానులు కదా, వాళ్ళే ఆడవారు. వాళ్ళని అమ్మ ఏం చెప్పిందంటే వాళ్ళని శ్రీకృష్ణుడి దగ్గర తీసుకెళ్తోంది. 16వ పాసురంలో తండ్రి యొక్క, అంటే కృష్ణుడికి తండ్రిగా ఉండేటటువంటి నందగోపుడికి ఎంత ప్రేమాభిమానాలు, అదేవిధంగా ఆ బాలుణ్ణి కృష్ణుడిని కాపాడుకునేటటువంటి తత్వము, ఆ నాయకుడుగా తండ్రిగా
అలాగా ఒక ఎంత చక్కగా ఈ పాసనం మనకి తెలియజేస్తుందంటే అంత చక్కగా మనకి తెలియజేస్తుంది. స్వామిని అందుకోవాలంటే ఎన్ని ద్వారాలు ప్రవేశించాలి, 7 ద్వారాలు దాటుకుంటూ వెళ్ళాలి. స్వామిని దర్శనం చేయాలంటే అంత సులభంగా అయిపోతుందా దర్శనం? కాబట్టి ఇక్కడ కూడా అమ్మ లోపలికి అడుగు పెట్టంగానే నందగోపుని, యశోదని, కృష్ణుని, బలరాముణ్ణి దర్శించాలి. అలా దర్శిద్దామని వీళ్ళు వెళ్ళారు లోపలికి. వెళ్ళంగానే అక్కడ అమ్మ ఇలా అడుగు పెడుతుంది. అక్కడితో 16వ పాసురం పూర్తి చేసుకుందమ్మ. ఈరోజు 17వ రోజున అమ్మ గోప భవనంలోకి అడుగుపెట్టింది. ఇక్కడ ఈ రోజున ఏం జరుగుతుందో అమ్మ ద్వారా మనం విందాం. ఈరోజు ఆచార్యుడు ద్వారా అందే మంత్రము, ఆ మంత్రార్థం అయిన పరమాత్మ, ఆ పరమాత్మను అందించే భాగవతోత్తముల సేవ, ఇవన్నీ కూడా ఇవాళ 17వ పాసనంలో వివరించబడింది. ఎంత చక్కగా ఉందో చూడండి. ఆచార్యుడు ద్వారా అందే మంత్రము, ఆ మంత్రార్థమైన పరమాత్మను అందించే భాగవతోత్తముల సేవ, ఇవన్నీ పాసనంలో వివరించాయన్నమాట. నిన్న ద్వారపాలకులు గోపబాలికలను లోపలికి పంపాక ఈ గోపబాలికలు ఏం చేశారంటే అమ్మతో పాటుగా ఒక్కసారి తొంగి చూశారు లోపలికి. అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించినాయి వాళ్ళకి. అయితే అందులో మొదటిది నందగోపుడిది, ఆ మంచాలన్నమాట. ఆ తర్వాత యశోదమ్మది. ఆ తర్వాత అంత స్పష్టంగా వాళ్ళకి కనిపించట్లేదు. కానీ ఒక కాలికి కడియం మాత్రం వేసింది. మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి. బహుశా కృష్ణ బలరాములదే ఉండవచ్చునని వీడు భావించారు. అక్కడ ఏం కనిపించట్లా, పాపం దూరంగా ఉంది కదా. ముందు 1, 2 కనిపించినాయి, నందగోపుడిది, తర్వాత యశోదమ్మది. ఇంకా మూడోది కొంచెం ఆ పడకొచ్చేవాడికి వెళ్ళి అంతగా స్పష్టంగా కనిపించట్లా. ఆ కాలికి మాత్రం కడియం కనిపిస్తోంది, కాళ్ళు గుర్తులు కనిపిస్తున్నాయి. బహుశా శ్రీకృష్ణ బలరాములు అయ్యి ఉండొచ్చేమో. ఏ క్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో వీళ్ళు లేపడం ప్రారంభించడం జరిగిందనమాట. అయితే అమ్మ ఏం చేసింది, ఇవాళ మాత్రం చాలా చక్కగా ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళని కీర్తించాలి. ఇక్కడ అమ్మ కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం మేము వచ్చామయ్యా అని చెప్పడం కోసం అమ్మ ఈరోజు పాసనాన్ని చెప్పడం ప్రారంభించింది. ఏమని చెప్తోందంటే, ఎంత చక్కగా చెప్తోందంటే, అంబరమే తన్నీరే సోరేయరం సెయ్యం எம்புரமான் எழுந்திராய் கொபனார்க்கு எல்லாம் கொழுந்தே குளவிளக்கே எம்பருமாட்டிய சோதாய் அரூராய் அம்பரம் ஊடு அறுத்தூங்கி உலகளந்த ஒம்பர் கோமானே உரகந்தாய் எழுந்திராய் செம்போர் கடலடிச் செல்வா பலதேவா ஒம்பியும் நீயும் உரங்களேரோரம்பாவாய். వస్త్రమే ఉదకమే అన్నమే ధర్మము చేయుమా స్వామి, ఓ నందాయిక మేలుకో ఇంతులలో మేల్బంతి, ఓ మంగళ దీపమా మా స్వామిని యశోద మేలుకోవమ్మ, పెరిగిన భమున కరిగి లోకాలు కొలిచిన మాధురా నిద్దుర ముద్దు కాదురా, స్వర్ణారుణ మంజీర శ్రీపాద బలదేవ, నీ అనుజుడు నీవు నిద్ర మేల్కొనుడు, జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. అమ్మ ఎంత చక్కగా గానం చేసిందంటే ఆండాళ్ళ తల్లి. అంబరమే వస్త్రములు, తన్నీరే నీళ్లు, సోరే అంటే ఆహారము, అరంశయ్యం ఏ ప్రయోజనం ఆశించకుండా, వస్త్రములు, నీళ్లు, ఆహారము ఏ ప్రయోజనం ఆశించకుండా, ఎంబురమాన్ దానమిచ్చే నందగోపాలుడా ఎరుందిరాయ్ లేవయ్యా బాబు లే అని శ్రీకృష్ణుడిని ఈ గోపబాలికలు లేపుతున్నారన్నమాట. ఆ తర్వాత యశోదమ్మ కనపడింది. మొదట ఆచార్యులు లభిస్తే తద్వారా లభించేది ఆచార్యుల ఆధీనంలో ఉండేటటువంటి మంత్రం. ఆ ఆచార్యుల ఆధీనంలో ఉండేటటువంటి మంత్రమే యశోదమ్మ అని అనవచ్చు. ఎందుకంటే యశస్సును ప్రసాదించేది యశోద కాబట్టి ఆమె మంత్రరత్నం ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఇక్కడ చెప్తున్నారు, కొంబనార్కెల్లాం సుందరమైన దేహస్వరూపం కలిగిన స్త్రీ జాతికి అందరికీ కొరుంది చిలక లాంటి దానా,
కులవెలక్కి. ఆ కృష్ణ ప్రేమ కలిగిన కులానికి ఒక దీపం లాంటిదానా? ఎంబురు మాట్టి నీవే ఆయన అనుగ్రహాన్ని కలిగించే స్వామివి నీవు. యశోదా, ఓ యశోదమ్మ అరువురాయ్, తెలివి తెచ్చుకో. యశోదమ్మను మంత్రంగా ఊహించింది, అందుకే తెలివి తెచ్చుకో అని చెబుతోంది. ఓ అష్టాక్షరీ మహామంత్రమా, జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం. ఇంకా యశోదమ్మ కూడా అంగీకరించింది. ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారనమాట. అక్కడ ఒక పాదం, కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయి. యశోదమ్మని కూడా దాటి ముందుకు వచ్చారనమాట. అదే కృష్ణుడు అని గమనించి అక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ పాదం ముద్రలు కనిపిస్తున్నాయి కూడా అక్కడికి వెళ్ళిపోయారు. అంబరం ఉడత్తురు, ఆకాశం మధ్య అంతా ఆక్రమించేటట్టుగా ఒండ్రి పెరిగి ఉడగలందా లోకాలనంతా కొలిచిన ఉంబర్కోమానే దేవతలందరికీ నియంత అయిన స్వామి ఉరంగాదు నిద్రపోవడానికి నువ్వు వచ్చావా ఇక్కడికి? ఇరుందిరాయ్ లేవయ్యా. అమ్మ ఈరోజు ఆకాశాన్ని కొలిచిన పాదాన్ని పడుతోంది. ఎన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు, ఇప్పుడు నీ గురించి తెలుసుకుని వచ్చాం. లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా. ఎన్నాళ్ళు నువ్వు ఎవరో మాకు అర్థం కాలేదు, ఇప్పుడు మేము పాస్టర్లు నీ గురించి పాడుకుంటూ ఉంటే అన్నీ మాకు అర్థమయ్యాయి, నువ్వు ఇలాంటి వాడివని. లేవయ్యా లే, నీ గురించి మేము అన్నీ తెలుసుకున్నాంలే. ఆయన లేవలేదు. అన్నగారు లేవనదే ఆయన లేవడేమో అని ఆండాళ్ళ తల్లి భావించి, ఆయన అన్నగారు లేకపోతే తమ్ముడు గారు ఎక్కడ లేస్తారు, అన్నగారిని లేపుదామని చెప్పేసి అన్నగారి దగ్గరికి వచ్చింది ఆండాళ్ళ తల్లి వచ్చి భావించి బలరాముడిని లేవడం ప్రారంభించింది. కృష్ణావతారంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు, బాలరాముణ్ణి విడిచి ఉండడు. దేవకీదేవి గర్భంలో 6 శిశువులు పుట్టారు. ఎవ్వరు కూడా దక్కడం లేదేసరికి 7వ గర్భాన్ని రక్షించడానికి రోహిణీదేవి గర్భంలో పెంచారు. ఆ పుట్టిన శిశువుకు ఒక బంగారు కడియం వేశారు. ఆయన పాద విశేషించే కృష్ణుడు మనకు దక్కాడు అని చెప్పుకుంటున్నారన్నమాట. వీళ్ళు చెప్పుకుంటూ ఇంకోటి చెప్తున్నారు చక్కగా, శంబర్ కరళడి అపరంజి బంగారు కడియం కలిగిన చెల్వా, ఓ సంపన్నుడా బలదేవా, ఓ బలదేవా, ఉంబియుం నీయుం నువ్వు నిద్రపోకూడదు. ఒరంగ్ మమ్మల్ని రక్షించు. అయితే నువ్వు అలా నిద్రపోతే ఎలాగయ్యా, నువ్వు లేవాలి కదయ్యా, నువ్వు లేచి మాకు చెప్పవయ్యా నీ తమ్ముడు ఎక్కడున్నారో అని. అయితే నువ్వు లేస్తే మీ తమ్ముడు లేస్తాడు, నువ్వు లేవయ్యా బలరామా అని అమ్మ బలరాముడిని లేపింది. అయితే బలరాముడు లేచి, మీరు భ్రమించారు, కృష్ణుడు ఇక్కడ లేడు అని ఎంత చక్కగా చూడండి. ఆ భ్రమను వాళ్ళు భ్రమపడ్డారు కృష్ణుడని. ఆ భ్రమను కల్పించే విధంగా అక్కడ వాతావరణం ఉందన్నమాట. ఆ నందగోపుడి భవనం కృష్ణుడు లేకపోయినా ఉన్నట్లుగానే ఆ నందగోప భవనం అనేది ఉంది అంటే వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతున్నారు అన్నమాట. కృష్ణుడు ఉన్నట్టుగానే అనిపించింది అనమాట. అప్పుడు వెంటనే బలరాముడు చెప్తాడు, మీరు చాలా భ్రమిస్తున్నారు, ఇక్కడ కృష్ణుడు లేడు. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే నీలాదేవి భవనంలో ఉన్నాడని రహస్యంగా చెప్పాడు అనమాట. అయితే వాళ్ళు చెప్పారు బలరాముడితో, మేము ఒక అద్వితీయమైన వ్రతం చేస్తున్నాం, ధనుర్మాస వ్రతం, కృష్ణతత్వాన్ని పొందడం కోసం వచ్చామయ్యా బలరామ అని చెప్తే, అప్పుడు బలరాముడు ఇక్కడ లేరమ్మా, మీరు నీలాదేవి భవనంలో ఉన్నాడని మాకు రహస్యంగా చెప్తాడనమాట. ఈరోజు పాసురం శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం అమ్మ వెళ్ళి బలరాముడు ఎక్కడున్నాడో బలరాముడి చేత శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఈ యొక్క పాసురం యొక్క విశిష్టత. రేపు 18వ పాసురంలో మళ్ళీ మనం కలుద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.